Turn our Bibles to Romans. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం చదువుదాం ఒకసారి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన యెడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. చాలు. ఇంగ్లీష్లో ఇక్కడ చాలా బాగుంటుందండి. ఇంగ్లీష్ బైబిల్ ఇస్ వెరీ గుడ్. ఎందుకంటే ఈ మాట చాలా బాగుంటుంది ఇక్కడ. We shall certainly be united with him in a resurrection like his. Hallelujah. పునరుద్ధారణలో ఆయనతో ఐక్యము గలవారమై యుద్ధము. హల్లెలూయా. పునరుద్ధారణం ఇన్ రిజరెక్షన్, రిజరెక్షన్ లో ఆయనతో ఐక్యము గలవారముగా. చిన్న విషయం కాదు. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? సమాధి ఎదుకు వెళ్ళారు. సమాధి ఎదుకు వెళ్తే అక్కడ ప్రభువుని యేసుక్రీస్తు ఉన్నారా? సమాధి ఉందా? సమాధి ఉంది, కానీ ప్రభువుని యేసుక్రీస్తు హీ ఈస్ నాట్ దేర్ ఇన్ ద టూమ్. ఆయన సమాధిలో లేరు. మరి ఎక్కడ ఉన్నారు? ఆయన లేచి ఉన్నారు. హీ ఈస్ రిజన్. హల్లెలూయా. ఆయన తిరిగి లేచి ఉన్నారు. ఆయన సమాధిలో లేరు. మరణము ఆయన్ని ఆపలేకపోయింది. But cannot stop him. మరణం ఆపలేకపోయింది. ఆయన లేచి ఉన్నాడు. లేచి ఊరకనే ఉండలేదండి. మనం లేచి ఊరకనే సంవత్సరాల నుండి వింటూనే ఉన్నాం. But we should experience new life of resurrection. Hallelujah. ఇంటికి వెళ్ళి చదవండి. Open the Bibles, meditate the Bible, read the word of God so that God will speak to you. Hallelujah. అయితే అక్కడ వారు వెళ్ళి చూస్తూ ఉంటే యేసుప్రభు లేరు. ఈ మాట ఎవరు చెప్తా ఉన్నారు తెలుసా? Who is saying? ఎవరు చెప్తా ఉన్నారు? దేవదూత చెప్తా ఉంది. హల్లెలూయా. దేవదూత శిష్యులతో చెప్తా ఉంది, లార్డ్ జీసస్ ఇస్ నాట్ దేర్ హియర్. ఆయన ఇక్కడ లేరు. ఆయన లేచి ఉన్నారు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట. దేవదూత ఆయన ఈ భూమి మీదకి వస్తున్నారు అని తెలియజేసింది కూడా దేవదూతే. ఆయన మరణము నుండి లేచి ఉన్నారు అని తెలియజేస్తుంది కూడా దేవదూతే. హల్లెలూయా. ఎవరు తెలియజేశారు? God's angel of God. దేవదూతలు చాలా ప్రాముఖ్యమైన పాత్రలు వహిస్తా ఉన్నాయి. మీకు తెలుసా? మన పక్కన అలా దేవదూతలు ఉన్నాయి. యు జస్ట్ ఓపెన్ యువర్ ఐస్ అండ్ సీ. యోహాను సువార్త ఇంటికి చదవండి. 21వ అధ్యాయం 15వ వచనం నుండి చదవండి. యేసు ప్రభువు అక్కడ ఆయన శిష్యుల్ని పునరుద్ధరణ యేసుక్రీస్తు దర్శించడానికి వెళ్ళినప్పుడు చాలా మందిని దర్శించారు ఆయన. బట్ ఐ టుక్ వన్ పర్సన్ పర్టికులర్లీ టుడే. చాలా మందిని 500 మందిని దర్శించినట్లుగా లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. డోంట్ మూవ్, జస్ట్ లిసన్. 500 మందిని. అయితే చూడండి ఇక్కడ ఈ పీటర్ని ఆలోచన చేద్దాం. పీటర్ని దర్శించారు యేసు ప్రభు. పునరుద్ధరణ యేసు ప్రభు. రిమెంబర్ దిస్. చాలా సార్లు పేతురు యేసు ప్రభుని చూశారు, కానీ అప్పుడు పునరుద్ధరణకు ముందు అనమాట. పునరుద్ధరణ ముందు యేసు ప్రభు చాలా సార్లు పేతురు గారు చూశారు. అప్పుడు పేతురు గారే యేసు ప్రభు వెనకాతలో వెళ్తూ ఉండేవారు ఎక్కడికి వెళ్ళినా కూడా. కానీ పునరుద్ధరణ యేసు ప్రభు పేతురుని దర్శించినప్పుడు పేతురు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే we could able to see the resurrected Jesus. Hallelujah. అక్కడ మీరు చూస్తే బాగా చదివితే చాలా జాగ్రత్తగా దేవుడు మీకు తెలియజేస్తారు. అక్కడ మిగతా శిష్యులు అంతగా గ్రహించరు, కానీ పేతురు యేసు ప్రభు మాట్లాడుతున్నారని గ్రహించగానే ఆ బోట్లో ఆ చేపలు పెడుతున్నటువంటి ఆ పేతురు ఏం చేశారంటే అవన్నీ విడిచిపెట్టేసి ఆ నీటిలో దూకేశాడు అనమాట. You read the Bible very carefully. ఆ సముద్రం నీటిలో అన్నా నేను. అందుకనే సిస్టర్ చెప్తున్నాను కదా, నాకంటే బాగా రిఫరెన్సెస్ చెప్తారు మీరు. ఐ నో దట్. బట్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. ఆ సముద్రంలో దూకేశాను. He didn't care about his life. You know, if you want to remember Peter, remember 3. అదేంటండి ఇలా అంటున్నారు?
3 సంఖ్యను గుర్తు చేసుకుంటే పేతురు బాగా గుర్తొస్తూ ఉంటారు. బికాస్ 3 times he denied Jesus before Jesus resurrection. 3 సార్లు యేసు ప్రభువుని ఆయన నాకెవరో తెలియదు అని చెప్పారు. ఎవరు? పేతురు గారు 3 సార్లు. ఎందుకు ఇలా చదువుకోండి అవన్నీ కూడా. లూకాసు వార్త 22వ అధ్యాయం 54వ వచనం నుండి 62వ వచనం వరకు ఉంటుంది. డోంట్ ఓపెన్ నౌ, లిసన్ టు మీ, లుక్ ఆఫ్టర్ మీ, లుక్ ఆఫ్టర్ లార్డ్ జీసస్. అర్థమవుతుందా? 3 సార్లు డినై చేశారు. బట్ జీసస్ డిడ్ డినైడ్ ఆఫ్టర్ హిస్ రిజరెక్షన్. హల్లెలూయా. యేసు ప్రభు ఆయన నాకెవరో తెలియదు పేతురుని ఉండిపోలేదే. మనం అయితే కోపం ఉంచుకుంటాం. ఎవరైనా ఏమైనా చెప్పారనుకో, అవునా ఇది ఒకసారి నాకు ఇలా చేశారు, ఈ సంగతి టైం వస్తుంది అప్పుడు చెప్తానంట. కానీ అలా అనుకోకూడదు. యేసు ప్రభు రిజరెక్టెడ్ జీసస్ చూసినప్పుడు మనం అంతేకాదు. థర్డ్ డే హీ ఈస్ ఆల్సో దేర్ టు సీ ద యాంటీ టూంబ్. అంటే సమాధిని చూడడానికి 3వ దినాన వెళ్ళినటువంటి వారిలో పేతురు గారు కూడా ఉన్నారు. అర్థమవుతుందా? అవన్నీ ఇంటికి వెళ్ళి చూడండి. అందుకే 3ని గుర్తుపెట్టుకోమన్నాను. 3 సార్లు ఆయన రిజెక్ట్ చేశారు. 3 times he rejected. Third day he went to see Jesus, and 3 times Jesus called Peter after his resurrection. Hallelujah. 3 times, you know, Peter, do you love me? పేతురు, నేను నన్ను ప్రేమిస్తున్నాను. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. పునరుద్ధరణ యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. నేను నన్ను ప్రేమిస్తున్నావా? నీ పేరు చెప్పుకో పేతురు బదులుగా. If you love me, you won't care about the water or the sea. You won't care about the food or the fish in his hand. నీకు అర్థమవుతుందా? అక్కడ నువ్వు ప్రేమిస్తే నువ్వు అవన్నీ పట్టించుకొని అంటే నేను వంట వండుకోవాలి సార్, నేను అందుకే టైం చర్చ్ రాలేకపోతాను, నేను అమ్మో ఏమైపోతే నాకు ట్యాబ్లెట్ వేసుకోవాలండి చర్చ్కి రాకపోతే. డూ యూ థింకింగ్ లైక్ దాట్? బట్ సీ హౌ పీటర్ ఇస్. అబ్బా ఏం చేసా అంతవరకు కూడా నాకెవరూ యేసు తెలియదండి, పారిపోతా ఉన్నాడు. హీ ఈస్ రన్నింగ్ అవే ఫ్రమ్ జీసస్. బట్ హీ సేస్ దట్. అక్కడ వెంటనే ఆయన గ్రహించి దూకి ఏం చేశారు తెలుసా? పరిగెత్తుకొని వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. yes, I remember Peter. Where is his fear? ఎందుకు అసలు డినై చేశారు తెలుసా? భయము చేత భయపడి నన్ను కూడా సిలువలో వేసేస్తారేమో యేసు ప్రభు వల్ల. సిస్టర్, ఎస్, భయము. చాలాసార్లు భయపడతామా? మనకుంటే ఒకసారి యేసు ప్రభుకి ఇచ్చేమంటే అప్పుడు భయం చూడాలి, మనలో ఏంటో తెలుస్తుంది. భయం. కానీ పేతురు యేసు ప్రభు పిలుస్తూ ఉన్నాడు. డూ యు లవ్ మీ? నేను నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? ఎస్ అంటాడు. ఎస్ లార్డ్. బట్ ఇట్ ఈస్ ఆల్సో షోయింగ్ ఇన్ ద యాక్షన్ దేర్. అక్కడ కనబడతాం. ఆయన వెంటనే అందులో దూకి పరిపడిన ఆయన గ్రహించడం, ఆయన రావడం. అంతేకాదు వినరా, మీకు ఒక విషయం నేను చెప్పి ముగిస్తాను. ఎందుకంటే 5 నిమిషాలు ఉంది, ఇంకా 5 నిమిషాలు కూడా లేదు. మీ వాచ్ కొద్ది ఫాస్ట్ పెడతారు తొందరగా వెళ్ళిపోవడానికి. చూద్దాం, ఓకేనా? అయితే నేను ఒక సంగతి గుర్తు చేస్తాను ఈరోజు. యేసు ప్రభు వారు సమాధిలో నుండి లేవడానికి ఏ ఆత్మ అయితే తండ్రి ఆయన దేవుడు పంపించారో అదే ఆత్మ ఈరోజు మనలో కూడా నివసిస్తూ ఉంది. హల్లెలూయా. ఓపెన్ ద బైబిల్స్ నౌ, రీడ్ దిస్ వర్డ్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం మాట చదువుదాం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు నో వాట్ యు ఆర్. మృతుల్లో నుండి యేసుని లేపిన వారి ఆత్మ, మృతుల్లో నుండి యేసుని లేపిన వారి ఆత్మ నీలో నివసించిన యెడల, నివసిస్తున్న తెలుసా? నీలో నివసించిన యెడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునికి లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట
ధ్యానించండి. యేసు ప్రభువుని ఆ మృతుల్లో నుండి లేపినటువంటి ఆ ఆత్మ, పరిశుద్ధ ఆత్మ ఈరోజు మనలో కూడా నివసిస్తా ఉంది అని పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో తెలియజేస్తా ఉన్నారు. He is also, Lord Jesus is making us to know what spirit we are having in our hearts. Yes. హెచ్కేలో ఉంటాయన్నమాట 30వ అధ్యాయంలో. డోంట్ ఓపెన్ యువర్ బైబిల్స్ బట్ రీడ్. ఇవి కోఆర్డినేట్ చేసుకొని మీరు ఇంటికి వెళ్ళి ధ్యానించండి. హెచ్కేలో ఎండిన ఎముకలతో మాట్లాడతారు, ఎండిన ఎముకలతో. అప్పుడు ఆ ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? ఆ ఎండిన ఎముకల్లోనికి వచ్చి జీవింపజేస్తుంది. హల్లెలూయా. The dry bones will become army of the Lord. హల్లెలూయా. ఆ ఎండిన ఎముకలు, కానీ ఆత్మ అంటే ఆ ఆత్మే ఈరోజు మనలో. Lord Jesus, He also promised us, I am sending the Comforter, the Holy Spirit. And Holy Spirit, Lord, He is there with us. He is residing in us. మనలో నివసిస్తూ ఉన్నాడు. ఆ ఎండిన పరిస్థితుల్లో ఆయన ఉండనివ్వడు. ఆ పరిస్థితిని జీవంతో నింపి మృతుల్లో నుండి ఆయన మంచి సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఈ పాస్టర్ గారు చూడండి, ఆవిడ మీకు సాక్ష్యము. ఎందుకంటే విత్ బ్లాక్ ఫంగస్ డ్యూరింగ్ కరోనా సో మెనీ పీపుల్ gone away. చాలా మంది వెళ్తారు. I have seen only 2 people in Vizag after black fungus. God saved them and made His testimony. Hallelujah. ఇద్దరినే చూశాను నేను. ఇద్దరు గురించి భారంగా ప్రార్థన చేశాను. ఒకటి మీ పాస్టర్ గారి గురించి, రెండవది మరొక ఆయన, అతను హిందూ బట్ స్టిల్ ఆ సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా హిందూనా. ఆవిడ నమ్మి నన్ను అడుగుతా ఉంది, అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, దేవుడు ఒకవేళ రక్షిస్తాడేమో బ్లాక్ ఫంగస్ నుండేనా. ఎస్, డాక్టర్స్ రిపోర్ట్ ఇస్ డిఫరెంట్, గాడ్స్ రిపోర్ట్ ఇస్ డిఫరెంట్. హల్లెలూయా. దేవుడు గాడ్ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు పేతురుకి కనబడిన తర్వాత ఆ యొక్క ఆత్మ ఏ ప్రభుని యేసుక్రీస్తుని లేపిందో ఆ పరిశుద్ధాత్మ నాలో కూడా ఉందని పేతురు గ్రహించినప్పుడు when he speaks 3000 people baptized. హల్లెలూయా. మాట్లాడుతూ ఉన్నాడు, మనం మాట్లాడుతూ ఉన్నామండి. ఎన్ని ఇష్టలు వెళ్ళిపోయినాయో. 3000 మంది మారారండి మాట్లాడుతూ ఉంటే. See the Spirit of God. You should not speak, let the Spirit of God speak through you. Hallelujah. నువ్వు కాదు మాట్లాడేది, ఆ దేవుని ఆత్మ నీలో నివసిస్తుంది కదా. ఆత్మ మాట్లాడాలి. అందుకు నువ్వు అవకాశం ఇస్తున్నావా? నువ్వు చెప్తావు ప్రభా అంటే ఆత్మ చెప్తా ఉంటుంది, టైం అయిపోయింది కొద్ది బ్యాంక్ వెళ్ళంటే ప్రభా అనండి, ఐఎమ్ గెటింగ్ రెడీ, జస్ట్ బీ, యూ సిట్ ఐ కమ్. దట్ ఈస్ ద వే వి విల్ బిహేవ్ విత్ ద హోలీ స్పిరిట్ లార్డ్. హల్లెలూయా. అది మనం చెప్పేది, అలా చెప్తున్నాం. సో జస్ట్ రిమెంబర్ what kind of spirit we are having. Does we have the resurrection Jesus Christ spirit in our bodies, in our hearts? ఆ ప్రభునే యేసుక్రీస్తు, పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ప్రభు, ఆ ప్రభులో ఉన్న ఆత్మట మనలో ఉన్న చెప్తా ఉన్నాడు పౌలు. అలా ఉంటే మనం ఎలా ఉండమండి? పేతురు గారిని చూస్తున్నాం కదా, ఎలా ఉంటామో పేతురు గారిని చూస్తా ఉన్నాం. 3 o'clock he goes to temple church and he pronounced the name of Jesus there. You know, the miracle happened. Hallelujah. 3 is connected to Peter. 3 గంటలకు వెళ్తా ఉన్నాడు. ఒక్క మాట మాట్లాడితే యేసయ్య మాటే మాట్లాడాడు. యేసయ్య నామమే, ఇంకేది కూడా మనకు రాదు, మాట్లాడకూడదు. మనం మాట్లాడాల్సింది యేసు నామములోనే. పుట్టి వారు లేచి నిల్చున్నాడు, అతను సాక్షి అయిపోయాడు. ఆశ్చర్యపోతూ ఉన్నారు అందరూ అక్కడ. అందుకనే అన్నారు యేసు ప్రభు పునరుద్ధరణ ముందు అని చెప్పి. ఈ మాట గుర్తుపెట్టుకోండి, రిమెంబర్ దిస్ వర్డ్. యేసు ప్రభువు పునరుద్ధరణ ముందు పీటర్తో చెప్తా ఉన్నాడు, ఈ బండ మీద నా సంఘాన్ని స్థాపిస్తానన్నాడు. పునరుద్ధరణ తర్వాత స్థాపించాడు. హల్లెలూయా. పునరుద్ధరణ ముందు చెప్పాడు ఆ మాట. మత్తయి సువార్త 16:18 వచనంలో ఉంటది. కానీ పునరుద్ధరణ తర్వాత కనబడుతూ ఉంది ఆ సంఘము ఎలా స్థాపించబడిందో, ఎలా విస్తరిస్తుందో, ఎలాగా ప్రభుని మహిమపరుస్తుందో. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు మాట నెరవేర్చబడుతుంది. సో రిమెంబర్ దట్ స్పిరిట్ యు ఆర్ హ్యావింగ్. ఆ పునరుద్ధారుడైన యేసుక్రీస్తు ఆత్మ మనలో నివసిస్తూ ఉంది. పరిశీలించుకుందాం, మనలో నివసిస్తుందా ప్రభు? ఒకవేళ ఆ రిజరెక్టెడ్ జీసస్ క్రైస్ట్, ఆ స్పిరిట్, హోలీ స్పిరిట్ నాలో
ఉందా లేదా, లేదంటే పరిశీలించుకుని bow down to Lord. Lord will give you. He promised us. Acts 2:38 అపోస్తలుల కార్యాలు 2:38 ఎప్పుడైతే నీవు మారు మనస్సు పొంది పాప క్షమాపణ పొందుకొని పశ్చాత్తాపడుతూ ఉంటావో పరిశుద్ధాత్మ వరము నీకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? సో ఐ థ్యాంక్ యూ.